బంగారం విలువ పెరిగింది, బాధ్యతలు రెట్టింపయ్యాయి. ధరల పెరుగుదల భద్రతను మరింతగా గుర్తు చేస్తుంది. ప్రధాన ఆలయాల్లో టన్నుల్లో నిల్వ ఉన్న బంగారు ఆభరణాల సంరక్షణపై కొత్త ఆలోచనలు రేకెత్తుతున్నాయి. లాకర్లో ఉన్న ఆభరణాల లెక్కలు, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ విధానాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తప్పుడు లెక్కలకు కట్టడి ఎలా? విరాళాలపై గోల్డ్ రేటు ప్రభావం ఎంత? అక్రమ సంపాదనపై వ్యవస్థల భయం పెరుగుతుందా? రోడ్డుపై ఆభరణాలు ధరించి నడవగలమా? పసిడి పెరిగిందనే సంబరాలు కలకాలం కొనసాగుతాయా? లేక భద్రతా ఆందోళన మధ్య వెలుగులు లాకర్లకి పరిమితమవుతాయా? వామ్మో, బంగారం ఇప్పుడు చుక్కల్లో. వెలుగు కన్నా భద్రత ఎక్కువగా చర్చకొస్తోంది. ఈ పసిడి జిలుగులు మనం ఎలా చూసుకోవాలి? ఈ అంశాలేంటో చూద్దాం. జనవరి 1న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 3,920. అంటే 10 గ్రాముల బంగారం 39,200కు మార్కెట్లో లభించేది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్ స్థిరంగా ఉండడంతో ఇది సాధారణ స్థాయిలోని ధరగా పరిగణించబడింది. కానీ 2025 అక్టోబర్ 10 నాటికి అదే బంగారం గ్రాము ధర 12,400కు చేరింది. అంటే 5 ఏళ్లలో దాదాపు 3 రెట్లు పెరుగుదల. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, దేశీయంగా పండుగల సీజన్లో పెరిగిన డిమాండ్ అన్నీ ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ద్రవ్యోల్బణం నుండి రక్షణగా ప్రజలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం, పెట్టుబడి భద్రత కోసం పసిడిపై ఆసక్తి పెరగడం వంటి అంశాలు కూడా ఈ ధరల ఎత్తుకు దోహదం చేశాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది కేవలం మార్కెట్ ట్రెండ్ కాదు, భద్రత కోసం భవిష్యత్తుపై ప్రజల నమ్మకానికి ప్రతిరూపం. పసిడి ధరల పెరుగుదలతో ప్రశ్నలు కూడా పెరిగాయి. ఈ వెలుగుల్లో భద్రత ఎంత, నమ్మకం ఎంత అనేది కీలకంగా మారింది. బంగారం అనేది కేవలం అలంకారమే కాదు, ఆధ్యాత్మికతకు ప్రతీక. స్వామి అమ్మవార్ల విగ్రహాలకు, గర్భాలయాలకు పవిత్రతను సంతరించేందుకు గోల్డ్ తాపడాలు, ఆభరణాలు అనాదిగా పరిపాటిగా కొనసాగుతున్న ఆచారం. కానీ తాజాగా కేరళలో జరిగిన ఓ మోసం ఈ పవిత్రతపై ప్రశ్నలు రేకెత్తించింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం కోసం చెన్నైలోని ఓ సంస్థకు పంపిన తర్వాత వాటి బరువు దాదాపు 4.5 కిలోల మేర తగ్గిపోయిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం హైకోర్టు స్పందించింది. ఉన్నత స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర పోలీస్ చీఫ్కు క్రిమినల్ కేసు నమోదు చేయాలని సూచించింది. బంగారు తాపడం స్పాన్సర్ చేసిన వ్యక్తి, దేవస్థానం అధికారులు ఇద్దరూ చట్టపరమైన విధానాలను ఉల్లంఘించినట్టు కోర్టు అభిప్రాయపడింది. పసిడి పవిత్రత ఇప్పుడు న్యాయ పరీక్షలో ఉంది. ఆధ్యాత్మిక నమ్మకానికి బరువు తగ్గిన బంగారం ప్రశ్నల తాపడంలో చిక్కుకుంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ కాలంలో కొన్ని వర్గాలకు ఇది లాభదాయకంగా మారినప్పటికీ అదే సమయంలో మోసాలకు తావిచ్చే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. బంగారం విలువ పెరగడం వల్ల స్మగ్లింగ్, మనీ లాండరింగ్, నకిలీ ఆభరణాల వ్యాపారం వంటి అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. సేఫ్ హెవెన్ అసెట్గా బంగారం మారడంతో పెట్టుబడిదారులు దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ వెడ్డింగ్ సీజన్లో వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో జ్యువెలరీ, ట్రేడింగ్, ఎక్స్పోర్ట్ రంగాల్లో మోసాలు, నకిలీ లావాదేవీలు, అక్రమ మార్గాల ద్వారా బంగారం ప్రవేశపెట్టే ప్రయత్నాలు పెరిగినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక నియంత్రణ సంస్థలు, కస్టమ్స్, ఆదాయ పన్ను శాఖలు బంగారం లావాదేవీలపై నిఘా పెంచుతున్నాయి. ధరలు పెరగడం లాభం మాత్రమే కాదు, నిఘా అవసరం కూడా. పసిడి వెలుగుల్లో మోసాల నీడలు పడకుండా చూడాల్సిన సమయం ఇది. ఆంధ్రప్రదేశ్ ఆలయాల భూమిగా ప్రసిద్ధి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని దేశవ్యాప్తంగా అత్యంత ధనిక ఆలయాలుగా గుర్తింపు పొందాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి, బెజవాడ కనకదుర్గ, అహోబిలం నరసింహ, మంగళగిరి లక్ష్మీ నరసింహ, అన్నవరం సత్యనారాయణ, పెన్నాకొండ లక్ష్మీ నరసింహ ఆలయాలు ఇవి ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ఆభరణ సంపదాపరంగా కూడా విశిష్టంగా నిలుస్తున్నాయి. తిరుపతి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ ఆలయంగా గుర్తింపు పొందింది. సుమారు 10 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. ఇతర ఆలయాల్లోనూ వందల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు దేవస్థానాల నివేదికలు సూచిస్తున్నాయి.
తెలంగాణలో కూడా భద్రాద్రి రామాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, బాసర జ్ఞాన సరస్వతి వంటి దేవస్థానాలు భక్తి, సంపద, శిల్పకళ అన్నీ కలగలిపిన ఆలయాలుగా నిలుస్తున్నాయి. యాదాద్రిలో ఇటీవల నిర్మించిన విమాన గోపురానికి సుమారు 68 కిలోల బంగారంతో తాపడం చేయడం ద్వారా ఇది దేశంలోని అత్యంత పొడవైన బంగారు తాపడం గల గోపురంగా గుర్తింపు పొందింది. బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆలయాల్లో భక్తులు సమర్పించిన విరాళాలకు సరైన లెక్కలు చూసుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగింది. ఈ ఆభరణాలు స్వామి అమ్మవార్ల విగ్రహాల అలంకరణకు, ఉత్సవాల సమయంలో వినియోగించేందుకు భక్తుల విరాళాల రూపంలో సమకూరుతున్నాయి. పసిడి ఆలయాల్లో భక్తి వెలుగులు, కానీ లెక్కల కాంతిలో భద్రతా బాధ్యతలు కూడా పెరిగాయి. ఈ సంపద, ఈ నమ్మకం మరింత పదిలం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. బంగారం ధరలు పెరగడం ఒకవైపు పెట్టుబడి భద్రతగా కనిపించవచ్చు, కానీ మరోవైపు సామాన్య ప్రజలకు ఇది ఆభరణాల కొనుగోలు, వివాహ ఖర్చులు, ద్రవ్యోల్బణ భయాన్ని పెంచే అంశంగా మారుతోంది. అందుకే బంగారం విలువ పెరగడం ఆర్థిక భద్రతకు సంకేతమా లేక సామాన్యుడి భయానికి సంకేతమా అనే ప్రశ్న మరింత కీలకంగా మారింది. ఎందుకంటే అత్యధికంగా నేరాలు బంగారం వంటి విలువైన వస్తువుల దోపిడీ సమయంలోనే జరుగుతూ ఉంటాయి. రోడ్డుపై నడిచే పాదచారులను కూడా అటాచ్ చేసిన ఘటనలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు బంగారం ధరలు అమాంతం పెరగడంతో భద్రతా బాధ్యతలు పోలీసులకు సవాలుగా మారాయి. ప్రత్యేకించి టెక్నాలజీ ఆధారంగా భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. గల్లీ నుంచి ప్రధాన రహదారుల వరకు ఆధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన సమయం ఇది. పసిడి ధరలు పెరగడంతో భద్రతా జల్లెడలో అన్నట్లుగా మారింది. సామాన్యంగా చిన్న చిన్న ఆలయాలకు కూడా భక్తులు తమ శ్రద్ధగా బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చే సంప్రదాయం బలంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆరాధ్య దేవతల ఆలయాల్లో చిన్న విగ్రహాల అలంకరణ కోసం బంగారు నాణేలు, చిన్న గొలుసులు, తలంబ్రాల వంటి విరాళాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం బంగారం ధరలు గ్రాముకు 12,000 దాటిన నేపథ్యంలో ఈ విరాళాల పరంపరపై ప్రభావం పడేందుకు వీలు ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి గ్రామీణ భక్తులు ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లో బంగారం విరాళం ఇవ్వడం కంటే నగదు లేదా ఇతర రూపాల్లో సేవా కార్యక్రమాలకు దోహదపడే దిశగా మారడమే అందుకు కారణం. ధరలు పెరిగినా భక్తి, విశ్వాసం ఉన్న చోట విరాళం తగ్గదు. కానీ చిన్న ఆలయాల విషయంలో మాత్రం బంగారం విరాళాల పరంపర తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆలయాల ఆభరణాల నిర్వహణ, ఉత్సవాల అలంకరణ, భద్రతా వ్యవస్థలపై మార్పులకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న ఆలయాల్లో విశ్వాసం నిలవాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన సమయమిది. బంగారం ధరలు పెరుగుతున్న ఈ కాలంలో బ్యాంకు లాకర్లు సేఫ్ హెవెన్గా మారాయి. బ్యాంకులు లాభాలను మరింతగా పొందుతున్నాయి. 2025 మార్చి నాటికి భారతదేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, 21 ప్రైవేటు బ్యాంకులు, 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వందల సంఖ్యలో సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కలిపి మొత్తం 80,000కు పైగా బ్యాంకు శాఖలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఈ విస్తృత బ్యాంకింగ్ వ్యవస్థలో లాకర్ సేవలు ఇప్పుడు మరింత కీలకంగా మారాయి. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 6 మిలియన్ల లాకర్లు అందుబాటులో ఉన్నప్పటికీ 60 మిలియన్ల మంది సంపన్న భారతీయులకు లాకర్ అవసరం ఉందని 2024లో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ సంస్థ అంచనా వేసింది. లాకర్ రెంట్లు, భద్రతా ఫీజులు, సర్వీస్ ఛార్జీలు ద్వారా ఏటా వేల కోట్ల స్థిర ఆదాయం బ్యాంకులకు లభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ పెరగడంతో కొన్ని నగరాల్లో వెయిటింగ్ లిస్టులు కూడా ఏర్పడుతున్నాయి. ఇటీవల బ్యాంకులు లాకర్ రెంట్లను అప్డేట్ చేశాయి. చిన్న లాకర్ల దగ్గర నుంచి ఎక్స్ట్రా లార్జ్ లాకర్ల వరకు సుమారు 2,000 నుంచి 12,000 వరకు వార్షిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటికి అదనంగా సర్వీస్ ఛార్జీలు కూడా ఉండనున్నాయి. పసిడి ధరల పెరుగుదల, భద్రత కోసం చెల్లించే లాకర్ లాభాలు అన్నీ ఇప్పుడు బ్యాంకులకు స్థిర ఆదాయ మార్గంగా మారడం గమనార్హం. మన దేశంలో పసిడి నిల్వలు ఏటేటా పెరుగుతున్నాయి. 2025 జూన్ నాటికి భారతీయ రిజర్వ్ బ్యాంకుతో పాటు ప్రజల వద్ద కలిపి 34,600 టన్నుల బంగారం ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ
335.69 లక్షల కోట్లు. ఇది భారతీయ కుటుంబాలు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి చేసిన $1,18,500 కోట్ల కంటే 3.1 రెట్లు ఎక్కువ. జీడీపీ పరంగా చూస్తే బంగారం విలువ ప్రస్తుత జీడీపీలో 88.8% వరకు ఉంటుందని అంచనా. బంగారం వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. దేశ అవసరాల్లో దాదాపు 99% బంగారం దిగుమతుల ద్వారానే నడుస్తోంది. భారత్ ఏటా సగటున 750 నుంచి 840 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశంలో అమ్ముడయ్యే బంగారంలో 30% బిస్కెట్లు, కడ్డీలు, నాణేల రూపంలో ఉన్నాయి. వీటిని కొనేవారిలో ఎక్కువ మంది పెట్టుబడి లాభాల కోణంలో చూస్తున్నారు. బంగారంపై అప్పు అనేది ఈనాటి మాట కాదు. తరతరాలుగా చిరు కుటుంబాల ఆర్థిక భరోసాకిది వెన్నుదన్నుగా నిలిచింది. దేశంలో పసిడి నిల్వలతో పాటు బంగారాన్ని కుదువ పెట్టుకుని అప్పులిచ్చే మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో పోలిస్తే బ్యాంకులు పసిడి రుణాల వితరణలో ముందున్నాయి. 2020-25 మధ్యకాలంలో ఎన్బిఎఫ్సిలు పసిడి రుణాల మార్కెట్ను సగటున 20% చొప్పున పెంచితే బ్యాంకులు 26% చొప్పున పెంచాయి. ఈ ఏడాది మార్చి నాటికి పసిడి రుణాల మార్కెట్ 11.8 లక్షల కోట్లకు చేరగా అందులో బ్యాంకుల వాటా 82%గా ఉందని ఇక్రా సంస్థ తన నివేదికలో పేర్కొంది. పసిడి మీద అప్పు ఇప్పుడు పెద్ద మార్కెట్. సంపదను భరోసాగా మార్చిన భారతీయ కుటుంబాలు ఇప్పుడు బ్యాంకుల లాభాలకు మార్గం చూపుతున్నాయి. బంగారం ధరలు పెరగటం ఒకవైపు సంపదకు ప్రతీకగా కనిపిస్తే మరోవైపు భద్రత భయాలకు దారితీస్తోంది. ప్రధాన ఆలయాల నుంచి సామాన్య కుటుంబాల వరకు పసిడి నిల్వల నిర్వహణ, లాకర్ల భద్రత, విరాళాల లెక్కల పటిష్టత అన్నీ ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశాలుగా మారిపోయాయి. బ్యాంకులకు లాకర్ రెంట్లు, భద్రతా ఫీజులు, పసిడి రుణాల వితరణ ద్వారా స్థిర ఆదాయం లభిస్తున్నా ప్రజల భద్రతా ఆందోళనలు, నకిలీ లావాదేవీలు, మోసాల పెరుగుదల కూడా సమాంతరంగా సాగుతున్నాయి. పసిడి వెలుగుల్లో భయాల నీడలు పడకుండా ఉండాలంటే టెక్నాలజీ ఆధారిత నిఘా, పారదర్శక లెక్కల నిర్వహణ, న్యాయపరమైన వ్యవస్థల పటిష్టత అన్నీ కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. పసిడి విలువ పెరిగింది, కానీ నమ్మకం నిలవాలంటే వ్యవస్థలు మరింతగా బలపడాలి. మార్పుకు మార్గం చూపేది ఒక్కటే, కాలమే దిక్సూచి.